పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. ప్రార్థన. ఆపద వచ్చినను దానిలో పడకుండా రక్షింపబడదామని సెలవిచ్చిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీకే స్తుతులు స్తోత్రములు, మీకే స్తోత్రములు యేసయ్యా. నిత్యము వేవేళ్ల దేవదూతలతో పరిశుద్ధుడు 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 అని స్తుతింపబడుతున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీకే లెక్కలేనన్ని స్తుతులు స్తోత్రములు. దేవా, మీ నామము ఈ లోకంలో ఉన్న అన్నిటికన్నా బలమైనది, శక్తి కలిగినది. మమ్మల్ని ప్రతి శాపము, పాపము నుండి రక్షించగల నామము యేసయ్య, మీ నామమే తండ్రి. మీరు మా జీవితాల్లో లేకపోతే మేము మా బ్రతుకులు శూన్యము తండ్రి. దేవా, ఈ లోకంలో మాకున్న అందము, తెలివితేటలు, హోదా, ఉన్నత స్థాయి అధికారము అన్నీ ఎన్ని ఉన్నా తండ్రి, మా జీవితంలో మీరు లేని జీవితం వ్యర్థం అని తెలుసుకునే జ్ఞానం మాకు ప్రతి ఒక్కరికి అనుగ్రహించు తండ్రి. మాతో ఉన్నవాడవు, తోడున్నవాడవు, నడిపించేవాడవు. మమ్మల్ని ప్రతి శాపము, పాపము నుండి, కీడు నుండి, ఎన్నో ఆపదల నుండి, మరణాపాయ స్థితిలో నుండి మా వెన్నంటి ఉండి కాచి కాపాడిన ఇమ్మానుయేలు దేవుడా, రక్షించువాడవు, మీకే స్తుతి స్తోత్రములు తండ్రి. దేవా, మా జీవితాలలో అసాధ్యమైనవి సుసాధ్యం చేస్తాను అని అన్నావు. బలము లేని వారికి బలము దయచేయువాడవు. ఈ లోకంలో నీవు తప్ప మాకు సహాయము చేయవారు ఎవ్వరూ లేరు తండ్రి. దేవా, మోడుబారిన జీవితాలను చిగురింపచేయగలవు. దిక్కులేని దీన దరిద్రులను దర్శించువాడవు తండ్రి. దేవా, ఈ కడవరి దినాలలో ఈరోజు అనేక మంది జీవితాలలో ఆర్థికంగా చితికిపోయి, శాంతి సమాధానం లేక, శారీరకంగా మానసికంగా కృంగి కృషించిపోతున్న వారి ముందు ఉన్న సాతాను ప్రకారములు పడద్రోసి మాతో ఉండి మమ్మల్ని బలపరచుము తండ్రి. దేవా, మేము తెలిసి చేసినటువంటి పాపములు క్షమించు అని అడిగే అర్హత కూడా లేదు తండ్రి. మా పాప మరణస్థితి నుండి మమ్మల్ని క్షమించి మీ రక్షణలోకి నడిపించి మీ సన్నిధిలోకి చేరి పరిపూర్ణమైనటువంటి ఆశీర్వాదములు పొందులాగున మమ్మల్ని దీవించుము తండ్రి. దేవా, అనేక మంది జీవితాలు మిమ్మల్ని గుర్తు ఎరగకుండా, మీ చిత్తము లేకుండా లోకనాథుని చేతిలో అణగారిపోతున్నాయి తండ్రి. అటువంటి వారిని క్షమించి వారి జీవితాలను దర్శించుము తండ్రి. వారి జీవితాలను కాచి కాపాడి నూతన పరచుము తండ్రి. దేవా, ఈ అంత్య దినములలో గడిచిన దినమంతా మమ్మల్ని నీ కృపా బాహువుల క్రింద కాచి కాపాడి సంరక్షించిన మా తండ్రి, మీకే స్తుతి స్తోత్రములు. దేవా, ఈ రాత్రి సమయంలో మాకే పిలుపు వస్తే మా పాపములు, శాపములు క్రీస్తు నామములో క్షమించి మిమ్మల్ని మీ నిత్య రాజ్య వారసులుగా ఉండులాగున అభిషేకించి దీవించుము తండ్రి. దేవా, ఈ రాత్రి మా పడకల చుట్టూ మీ దేవదూతలను కాపలా ఉంచి ప్రతి అంధకార దురాత్మ శక్తులను క్రీస్తు నామములో లయపరిచి మీ చిత్తమైతే
మాకు మరి ఒక శ్రేష్టమైనటువంటి దినమును దయచేయము అని మా ఈ ప్రార్థనా విన్నపమును మీ ప్రియకుమారుడును ప్రభువును రక్షకుడు నజరేయుడైనటువంటి యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామములో బ్రతిమాలి అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రభు ప్రేమలో అందరికీ వందనాలు. పిత, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమెన్.